ఓం నమ శివాయ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మ్యారేజ్కి వెళ్ళి రిటర్న్లో వస్తూ ఇక్కడ మన కొయ్యలగూడెం దగ్గర పేదరాశి పెద్దమ్మ హోటల్ రోజు ఈ రోడ్లో వెళ్తూ వస్తూ చూసేవాడిని. ఒక్కసారి ఇక్కడ లంచ్ చేద్దాం లేదంటే డిన్నర్ చేద్దామని అట్లా అనుకుంటూ ఈరోజు అనుకోకుండా నైట్ డిన్నర్ చేయడానికి పేదరాశి పెద్దమ్మ హోటల్కి వచ్చాను. హోటల్ మాత్రం ఇంటీరియర్ లోపల ఎరగదీశాడు. చాలా బాగా న్యాచురల్గా పెట్టాడు. చిన్నతనంలో మనకు పేదరాశి పెద్దమ్మ గురించి అమ్మమ్మలు తాతయ్యలు కథలుగా చెప్పేవాళ్ళు. అలాంటి అద్భుతం ఏదో ఉందని చెప్పేసి నేను హోటల్కి వచ్చాను డిన్నర్ చేద్దామని. వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టాము. ఫుడ్ ఆర్డర్ పెడితే మనోళ్ళు ఫుడ్ తెచ్చారు. కానీ ఈ హోటల్ అట్మాస్ఫియర్ ఉన్నంత గొప్పగా ఫుడ్ మాత్రం వీళ్ళు క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా పెట్టారు హోటల్ మాత్రం. అసలు ఇరగదీశారు. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా అద్భుతంగా. పేరు కూడా మంచి గొప్ప పేరు పెట్టారు, పేదరాశి పెద్దమ్మ హోటల్. ఈ పేదరాశి పెద్దమ్మ హోటల్లో చపాతీ, చికెన్ కర్రీ, వెజ్ ఫ్రైడ్ రైసు, తర్వాత బిర్యానీ చెప్పుకున్నాము. చెప్పినట్టుగానే బాగానే ఉంది. రేట్లు కూడా బాగానే వేశారు, కానీ ఫుడ్ మాత్రం అంత క్వాలిటీగా లేదు, అంత క్వాంటిటీ కూడా లేదు. చిన్నపిల్లలు తిన్నంత ఫుడ్ కూడా పెట్టట్లేదు. నేను వీళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పెట్టే భోజనం ఏదో మంచిగా పెట్టండి. ఇంత అట్మాస్ఫియర్ మంచిగా ఉంది కానీ ఫుడ్ బాగాలేదు.